ఓ చరణం పాడుకుందాం. నూట 66వ పాట, పాత పుస్తకంలో 164. నిలవరమైనది మనకిలా లేదని, నిరవరమైనది మనకిలా లేదని, వల్లభుడు స్థిరపరచెను పరమందు, వల్లభుడు స్థిరపరచెను పరమందు, చెల్లించి స్తుతులను పూజింతుము, చెల్లించి స్తుతులను పూజింతుము. దేవునికే మహిమా, దేవునికే యుగ యుగములకు కలుగునుగాక, యుగ యుగములకు కలుగునుగాక. దేవునికే మహిమా, దేవునికే మహిమా. బలలో పాలు పొందక పూర్వం న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 6 వచనాల వరకు మార్చి చదువుకుందాం. 16వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం మొదటి వచనం నుండి 6 వచనాలు మార్చి చదువుకుందాం. మీ భాగాన్ని మీరు స్పష్టంగా చదవండి. మొదటి వచనం నేను చదువుతున్నాను. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొగతును చూచి ఆమె యొద్ద చేరెను. సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి 2 ద్వారబంధములను పట్టుకొని వాటిని అడ్డకర్రతోటి వాటిని ఓడబెరికి తన భుజముల మీద పెట్టుకొని హెబ్రోనుకు ఎదురుగానున్న కొండ కొనకు వాటిని తీసుకొని పోయెను. ఫిలిష్తీల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో, నీవు అతని బలం, అతని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలోనున్నదో మేము ఎలాగూ అతన్ని గెలవగలమో తెలుసుకొనము. మేము అతన్ని బంధించి అతని గర్వమును అణుపుదము. అప్పుడు మాలో ప్రతివాడును 1000 వెండి నాణెములను నీకిచ్చిదమని చెప్పిరి. దేవుని వాక్యంలో నుండి సంసోను యొక్క జీవితాన్ని మనం చదువుతూ వచ్చాం. సంసోను మానోహ దంపతులు కుమారుడు. ఎవరి కుమారుడు? మాట్లాడరేంటి? సంసోను ఎవరి కుమారుడు? మానోహ దంపతుల కుమారుడు. సంసోను తల్లి గొడ్రాలుగా ఉండింది. సమూయేలు తల్లి కూడా గొడ్రాలుగానే ఉంది. బాప్తిస్మిచ్చి యోహాను తల్లి ఎలిజబెత్ కూడా గొడ్రాలుగానే ఉంది. వీరు ముగ్గురు ప్రత్యేకమైన జన్మించిన వారు. సంసోను నాజీరు వ్రతం చేయబడినవాడు,
సమూయేలు వ్రతం చేయబడినవాడు, బాప్తిస్మిచ్చు యోహాను కూడా నాజీరు యొక్క వ్రతాన్ని ముగ్గురులో ఇద్దరు కాపాడుకున్నారు. ఒకడు కాపాడుకోలేక సంసోను తల్లి గర్భంలో ఉన్నప్పుడే తల్లి పత్తి ఉండాలని చెప్పాడు. పుట్టాక సంసోను కూడా ప్రత్యేకంగా జీవించాలని చెప్పాడు. నాజీరు చేయబడిన వాడు, ప్రత్యేకంగా ఉండవలసిన వాడు, పరిశుద్ధంగా ఉండవలసిన వాడు. చిన్న వయసులో బాగానే ఉన్నాడు, కానీ 15-16 సంవత్సరాలు వచ్చాక మనవడు పెద్దలు చెప్పిన మాట వినలేదు. మొదటి వచనం చూడండి. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతను చూచి ఆమె యొద్దకు చేరెను. ఎక్కడికి వెళ్ళాడు? ఏ ఊరు వెళ్ళాడు? గాజా వీళ్ళ ప్రాంతమా, వేరే వాళ్ళ ప్రాంతమా? ఎవరి ప్రాంతం అది? గాజా ఎవరి ప్రాంతం? మీరు ఇటు యూట్యూబ్లో చూడట్లేదు, ఇజ్రాయెల్ గొడవల్లో ఎవరి ప్రాంతం అది? గాజా ఫిలిస్తీన్ల ప్రాంతానికి వెళ్ళాడు. అందుకనే బోర్డర్ దాటి, సరిహద్దులు దాటి, మన పరిధి దాటి అక్కడికి వెళ్ళాడు. గాజాకి వెళ్ళాడు. వెళ్ళాడు, ఏం చేశాడు? అక్కడికి వెళ్ళి వేశ్యనొకతిని చూచి ఆమె యొద్ద చేరెను. సంసోను అక్కడికి వచ్చినని గాజా వారికి తెలిసింది. అంటే సంసోను గాజా వారికి, ఫిలిస్తీన్లకి అంతకుముందు పరిచయం ఉందా లేదా? ఉంది కదా. ఎందుకని? ఫిలిస్తీన్లో నాయకుడు లేని కాలంలో, న్యాయాధిపతులు లేని కాలంలో ఇజ్రాయెల్ని రక్షించడానికి, ఫిలిస్తీన్ల చేతిలో నుండి విడిపించడానికి న్యాయాధిపతిగా ఉన్నటువంటి వాడు. అంత మాత్రమే కాదు, గాడిద ఎముకతో ఎంతమందిని చంపాడు? గాడిద ఎముకతో 1000 మందిని చంపాడు. మరి దేవుడు చెప్పాడు, చచ్చిన దాన్ని ముట్టకూడదని చెప్పాడు. మరి గాడిద ఎముక ఎక్కడి నుండి వచ్చింది? ఎముక లాగాడంటే ఏమైనట్టు? అది చచ్చిన దాన్ని ముట్టాడు. మళ్ళీ ద్రాక్షావల్లికి సంబంధించింది ఏది తాగకూడదు, తినకూడదు, అంత మాత్రమే ముట్టడానికి కూడా వీలు. అందుకనే వెళ్ళటమే బయలుదేరి ద్రాక్ష చేనికి అడ్డంగా వెళ్ళాడు. ఒకటి చచ్చిన దాన్ని ముట్టకూడదు, రెండవది ద్రాక్షాన్ని కూడా ముట్టకూడదు. వెళ్ళి వేశ్య ఒకదాని దగ్గర చేరాడు. చేరితే ఏం జరిగిందంటే ఫిలిస్తీన్లు ఏం చేస్తూ వచ్చారు? 2వ వచనం చూడండి. వారు మాటు పెట్టి రేపు తెల్లవారిన తరువాత అతని చంపుదామనుకొని పట్టణపు ద్వారమునొద్ద ఆ రాత్రి అంతయు పొంచియుండిరి. సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను, వాటి 2 ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డకర్రతోటి వాటిని ఓడబెరికి తన భుజముల మీద పెట్టుకొని హెబ్రోనుకు ఎదురుగానున్న కొండ కొనకు వాటిని ఏం తీసుకొని వెళ్ళాడు? పట్టణపు ద్వారానికి ఉన్న గేటుల్ని ఏం తీసుకున్నాడు? మనం గనక కట్టెలు పెట్టుకున్నట్టుగా ఆ బరువైన వాటిని తీసుకొని కొండ కొనకు చేరాడు మధ్యరాత్రి. 4వ వచనం చూడండి. పిమ్మట అతడు షోరేకు లోయలో ఉన్న దెలీలాను ఎవరిని మోహించాడు?
దెలీలాను స్త్రీని ఏం చేశాడు? మోహించాడు. అరే నాన్న కన్నా వద్దురా, వాళ్ళకి మనకి పడదు. ఎవరు వాళ్ళు? ఫిలిష్తీయులు అంటే ఎవరు? శత్రువులు కదా. శత్రువుల అమ్మాయి మనకొద్దు. మన వాళ్ళు ఉన్నారు, మంచి అమ్మాయిని చూస్తాం, నీకు తగిన అమ్మాయిని చూస్తాం. లేదు డాడీ, లేదు మమ్మీ, ఎవరు కావాలి నాకు? ఆ అమ్మాయే కావాలి. ఏ అమ్మాయి కావాలి? గాజాలు చూసిన దెలీలా అమ్మాయినే చేసుకోవాలి. చేసుకుంటే ఏమవుతుందో తర్వాత పరిణామం వాళ్ళకి తెలీదు, పెద్దలకు తెలుసు కదా. అందుకనే చదువుకునేవాళ్ళు, కాలేజీకి వెళ్ళేవాళ్ళు, అమ్మాయిలు అబ్బాయిలు ఏం చేస్తున్నారు? ఫోన్లు ఉన్నాయి కదా. అందుకనే ప్రబోజులు తల్లిదండ్రుల వరకు తీసుకొచ్చి, నేను అమ్మాయిని అయితేనే, లేకపోతే నేను అబ్బాయిని అయితేనే, లేకుంటే రేపు నన్ను చూడరు. అందుకని నేను బావిలో పడతా, లేకపోతే మందు తాగుతా, లేకపోతే ఇంకోటి చేసుకుంటా, బెదిరిస్తున్నారు. అందుకనే పోనీలేండి, ఒక్కడే కదా, చనిపోతే మనకి ఎవరున్నారు అని చెప్పి ఏం చేస్తున్నారు? మొన్న ఒక సేవకుడు చెప్తున్నాడు, తల్లిదండ్రులు అమ్మాయి వద్దు బాబు, మేము మంచి సంబంధం చూస్తాం, మేము చూసిన అమ్మాయిని చేసుకుంటే, లేదు మమ్మీ, ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి అలాంటిది కాదు, ఆ అమ్మాయి నేనంటే ప్రాణం, నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది, పెళ్లి చేశారు, వద్దనే కొంది. వాళ్ళు అమెరికానో వేరే దేశం వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక ఆ అమ్మాయి వేరే వాళ్ళతో, వేరే వాళ్ళతో జీతం లక్షల్లోనే ఉంది. అందుకని ఈ విషయం తెలిసాక తల్లికి బాగలేదు, తండ్రికి బాగలేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళారంట. మళ్ళీ రెండో మ్యారేజీ దగ్గరికి వచ్చేప్పటికి తల్లి ఏమైంది? బీపీ లేదండి, షుగర్ లేదండి, చెస్ట్ పెయిన్ అని తీసుకెళ్ళారండి. ఏం చేయాలనుకున్నారు? గుండెకి వాల్ వేయాలని, టెంట్ వేయాలని, ఏ వేసినా ఆగదనుకున్నారు. చివరికి ఏమైపోయింది? ఆపరేషన్ కూడా నిలవక ఎగిరిపోయింది ప్రాణాన్ని. అందుకని వద్దురా బాబు, వద్దురా నాన్న, కన్నా వద్దు, ఇది మనకు తగదు అంటే ఆ అమ్మాయి కావాలి, నాకే కావాలి, లేకపోతే నన్ను. సంసోన్ అంటున్నాడు, నేను ఆ అమ్మాయిని తప్ప వేరొకరిని చేసుకోను. అరే శత్రువుల అమ్మాయిరా, ఫిలిష్తీయుల అమ్మాయి, మనకి వాళ్ళ గొడవ అయినా పర్వాలేదు, ఆ అమ్మాయినే. అందుకనే తల్లిదండ్రుల మాట విననివారు, అందుకని యవనస్తులైనటువంటి వారు, స్త్రీలేమి పురుషులేమి, సోదరులేమి సోదరులేమి, కుటుంబాల్లో లెక్కలేని పెద్దల మాట వినని స్వేచ్ఛగా జీవించడానికి అలవాటు పడినటువంటి అమ్మాయిలు అబ్బాయిలు. చదవండి 4వ అధ్యాయం. పిమ్మట అతడు షోరేకు లోయలున్న దెలీలాను స్త్రీని మోహింపగా ఫిలిష్తీయుల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో నీవు అతని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలోనున్నదో. ఇప్పుడు సంసోను బలం ఎవరు తెలుసుకోవాలి? ఇప్పుడు ఫిలిష్తీయులకి ఏం అవసరం ఉంది? ఫిలిష్తీయులు ఏం అవసరం ఉంది? ఫిలిష్తీయులు ఏ విధంగానైనా సంసోన్ని బంధించాలి, పట్టుకోవాలి, చంపాలి. ఎందుకని? మనకు బద్ధ శత్రు. అలాగైతే ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళారు, నువ్వు వాడి బలం ఎలా ఉందో చెప్పకపోతే నిన్ను కూడా ఏం చేస్తాం? అందుకని నీవు మాకు సహాయం చేయాలి, నీకు ఎంత డబ్బులు కావాలన్నా మేమిస్తాం. అందుకని ఆవిడ లాలన చేసి అతని గొప్ప బలం దేనిలోనున్నదో మేము ఎలాగో అతన్ని గెలవచ్చునో తెలుసుకొనము, మేము అతన్ని బంధించి
అతని గర్వాన్ని ఏం చేస్తాం? అణుపుదము. అప్పుడు మాలో ప్రతివాడును 1,100 వెండి నాణెములు ప్రతివాడు ఎంత ఇస్తారంట ఆ అమ్మాయికి? 1,000 అంటే ఎంత? 1,100 అంటే ఎంత? 1,100 వెండి నాణ్యాలు. అందుకనే 1,116 అంటారు కదా. 1,000 ఇంకో 116 అనమాట. 1,000 ఇంకొక 100 కదా. 1,100 వెండి నాణ్యాలు ఎవరు? మాలో ప్రతి ఒక్కరం ఇస్తామని చెప్తున్నారు. అయితే ఆవిడేం చేసింది? చదవండి. కాబట్టి దెలీలా 6వ వచనం. కాబట్టి దెలీలా నీ మహాబలము దేనిలోనున్నదో నిన్ను దేని చేత కట్టి బంధింపవచ్చును నాకు దయచేసి తెలుపమని సంసోనుతో అనగా, సంసోనుతో ఏమంది ఆవిడ? సంసోనుతో ఏమంది? నీ మహాబలము దేనిలో ఉన్నదో నాకు దయచేసి. దెలీలా అడిగిన ప్రశ్న ఏంటి? నీ మహాబలము దేనిలో ఉన్నదో నాకు దయచేసి. దెలీలాకేం తెలీదు? సంసోను మహాబలం ఎందులో ఉందో దెలీలాకు తెలీదు. ఈ ప్రశ్న వేసింది. మనం అనుకుందాం సంసోను బలహీనత ఎందులో ఉందని అడగలేదు. నిద్రపోతే మీకు అర్థం కాదు కదా. అడగవలసిన ప్రశ్న ఏంటి? అడిగిన ప్రశ్న ఏంటి? నీ మహాబలము దేనిలో ఉన్నది. సంసోన్ని ఏం అడగలేదంటే నీ బలహీనత ఎందులో ఉన్నది అని అడగలేదు. ఎందుకో మీరు చెప్తారా? సంసోను బలహీనత ఎక్కడుంది? సంసోను బలం ఎక్కడుందో తెలీదు. సంసోను బలహీనత ఎక్కడుంది? అది ఆవిడకి తెలుసు. ఎవరికి తెలుసు? దెలీలాకు తెలుసు. బలం ఎట్టబడతాడో ఆవిడకి తెలుసు, కానీ బలం ఎందులో ఉందో ఆవిడకి తెలీదు. అయితే ఏం చేస్తా వచ్చింది? 7వ వచనం చూడండి. సంసోను 7 నిరవంజి చువ్వలతో నన్ను బంధించిన యెడల నేను బలహీనుడనై సామాన్య మనుషుల్లో ఒకని వలె ఆమెతో చెప్పాడు. ఏమని చెప్పాడు? 7 నిర్వంజి చువ్వలతో బంధిస్తే నేను కూడా సామాన్యమైన మనుషుల్లాగా చెప్పింది కదా. 7 నిర్వంజ చువ్వలతో వాళ్ళు ఏం చేశారు? బంధించారు. అప్పుడు ఆకేస్తుంది, సంసోను ఫిలిష్తీయులు వచ్చి మీద పడుతున్నారు అనగానే 7 నిర్వంజ చువ్వలను ఏం చేశాడు? ఇరగ తీసుకెళ్ళిచ్చాడు. మళ్ళీ అడుగుతుంది. ఫిలిష్తీయుల సర్దారులు 7 నిర్వంజ చువ్వలు ఆమె యొద్దకు తీసుకొని వచ్చి ఆమె వాటితో అతన్ని బంధించను. చాటు నుండి వారు ఆమెతో అంతఃపురములో దిగి ఉండిరి గనుక ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారని చెప్పి అతనితో అనగా అతడు ఏం చేస్తా వచ్చాను? అరాగైతే పీకేసుకొని వచ్చాడు. మళ్ళీ అన్నాడు, నీవు నాతో అబద్ధం చెప్తున్నావు, నిజం చెప్పట్లేదు, నన్ను ప్రేమించట్లేదు, నేనంటే ఇష్టం లేదు. ఏం చెప్తారండి లాలం చేసేవాళ్ళు? ఏం చెప్పారండి మోసం చేసేవాళ్ళు?
నువ్వు నిజం చెప్పట్లేదు సంసోను, నేనంటే నీకు ఇష్టం లేదని చెప్పి ఏం చెబుతుంది, మళ్ళీ గోజాడుతుంది, మళ్ళీ బతిమాలుడుతుంది. అందుకని నా తలను ఏం చేయాలి, 7 జడలైతే మళ్ళీ 7 జడలు మగ్గ మేకు బీక్కొని పరిగెత్తాడు. మళ్ళీ చెప్తుంది, నీవు నన్నేం చేస్తున్నావు, పరిహాసం చేస్తున్నావు, హేళన చేస్తున్నావు, నన్ను నమ్మట్లా, నన్ను ప్రేమించట్లా, నన్ను ప్రేమిస్తే ఇలా చేయవు. ఈ ముమ్మారు నన్నేం చేసావు, ఈ ముమ్మారు నాకేం చెప్పావు, అబద్ధం చెప్పావు. ఎప్పుడైనా నాకేం చెప్పాలి, నిజం చెప్పాలి. నిజం చెప్పాలంటే ఏం చేశాడు, అందుకనే చివరిలో అన్నాడు, నా తల మీదకి మంగళ కత్తి. అందుకని నేను పుట్టినది మొదలుకొని నాజీరు వ్రతం చేయబడిన వాడను, ప్రత్యేకంగా ఉన్నవాడను. అలాగైతే నా తల మీదకి మంగళ కత్తి వచ్చి గుండు కొరిగితే ఏమవుతుంది, నా బలం పోతుంది. ఇప్పుడు దెలీలా ప్లాన్ ఏమైంది, సక్సెస్ అయింది. దెలీలా అంది, పడుకో తొడ మీద ఉంది కదా. అందుకనే లాలం చేసే స్త్రీలు, మోసం చేసే స్త్రీలు, అందుకని తొడ మీద పడుకోబెట్టింది, నిద్రపుచ్చింది, మైమరిపించింది, ఆదమరిచి నిద్రపోతున్నాడు. ఆ మంగళ కత్తి తల మీద ఉన్నది కూడా, గొరుగుతున్నది కూడా సంసోనుకు తెలియట్లేదు. సున్నితంగా నేర్పరి అయిన మంగళిని ఇప్పుడు లేచాడు. ఎప్పటి వలె సంసోను విడజిమ్ముదననుకొని విజృంభిస్తే, ప్రభావం చూపితే యెహోవా అతనిని ఏం చేశాడు, ఎడబాసెను. తల్లిదండ్రులు ఎడబాస్తే బతుకుతాం, భర్త విడాకులు ఇచ్చినా బ్రతకొచ్చు, భార్య విడాకులు ఇస్తే బ్రతకొచ్చు, కన్నవాళ్ళు దూరంగా ఉంటే బ్రతకొచ్చు, బిడలు దూరంగా ఉన్నా బ్రతకొచ్చు, బంధువులు దూరంగా ఉన్నా బ్రతకొచ్చు. ఎవరు ఎడమైనా ఎవరు దూరమైనా దేవుడే దూరం అయితే, రక్షకుడే దూరం అయితే, రక్షకుడే దూరం అయితే నిద్రపోయేవాళ్ళు నిద్రపోవచ్చు, మీ బాధ మీది. మీరు ఎవరు చెప్పినా ఎప్పుడు చెప్పినా ట్యాబ్లెట్ వేసుకున్నా నిద్ర రాదేమో, కానీ మందిరంలోకి వస్తే నిద్ర దానంతట అదే. మొదటి పాట పాడేటప్పుడు నిద్రపోతుంది ఆవిడ, నేను పేర్లు చెప్పను ఎందుకంటే బాధపడతారు కదా. రెండో పాటకి నిద్రపోతున్నారు, మొదటి మెసేజ్లో నిద్రపోతున్నారు, రెండో మెసేజ్లో నిద్రపోతున్నారు. నిద్రపోయాడు, గుండు కొరిగారు. ఇప్పుడు ఏమైపోయింది, మహాబలం ఏమైపోయింది. అందుకని సంసోను ఫిలిష్తీయులు వచ్చి నీ మీద పడుతున్నారు అనగానే ఎప్పటి వలె విరజిమ్మదని అనుకొని పరాక్రమాన్ని చూపాడు, కానీ ఏమీ చేయలేకపోయాడు. 300 నక్కలు కదా, 2 తోకలకు గట్టి మధ్యలో దివిటి గట్టి పొలాల్లో వదిలితే ఫిలిష్తీయులు పంట చేలన్నీ ఏమైపోయినాయి, అరే మా పంటంతా నాశనం చేశాడు. గాడిద ఎముకతోటి 1000 మందిని చంపాడు. ఏది పట్టినా నష్టమే చేస్తున్నాడు. అందుకనే గోతిని చీల్చి నీళ్లు రప్పించిన వాడు. ఇలాంటి సంసోను
ఫిలిష్తీయుల చేతికి చిక్కిపోయాడు. ఎందుకు చిక్కాడు? ఎందుకు చిక్కిపోయాడు? అందుకనే పరిధి దాటాడు, హద్దు మీరాడు, ఆజ్ఞ మీరాడు, దేవుని మాట. అందుకనే శత్రు ప్రాంతానికి వెళ్ళాడు, ద్రాక్ష చేనుకి అడ్డం పడి వెళ్ళాడు, చచ్చిన దాన్ని ముట్టుకున్నాడు, వేసి దగ్గరికి వెళ్ళాడు, తెలియలా నిద్రబుచ్చింది, లాలన చేసింది. అలాగైతే ఇప్పుడు లాలన చేసింది లోకం మనల్ని ఏం చేస్తుంది? లోకం మనల్ని ఏం చేస్తుంది? ఏం కాదులే తిను, వాళ్ళు వచ్చారులే, వీళ్ళు వచ్చారులే, నేనంటే నీకు ఇష్టం లేనట్టుంది అందుకే తింటలేదు. లాలన చేసింది, అందుకనే నిద్రబుచ్చింది. అందుకని ఓ దైవజనుడు అన్నాడు, ఆడవాళ్ళు తెలుసుకుంటే నిద్రపుచ్చగలరు, ఆడవాళ్ళు తెలుసుకుంటే నిద్ర లేకుండా కూడా చేయగలరు. అందుకని దెలీలాని నిద్రపుచ్చింది ఎవరు? ఆ స్త్రీనే కదా. ఏలియాకి నిద్ర లేకుండా చేసింది ఎవరు? భయపెట్టి ఊరు వదిలిపెట్టి వెళ్ళాడు. అలాగైతే దేవుని పిల్లలమైన మనం, దెలీలా ఏం చేస్తా వచ్చింది? లాలన చేసింది, తొడ మీద పడుకోబెట్టి నిద్రపుచ్చింది, ఆ తర్వాత క్షవరం చేయించింది. విశ్వాసి, భక్తుడా, భక్తురాల, సహోదరి, దేవుని పిల్లలారా, సంసోను తల ఏమైంది? సంసోను తల ఏమైంది? క్షవరం చేయబడింది. అందుకనే లోకం మాటింటే, వేసి మాటింటే, పాపం జోలికెళ్తే నీ అందం ఏమవుతుంది? నీ అందం ఏమవుతుంది? నీ అందం క్షవరం అవుతుంది, నీ ఆస్తి క్షవరం అవుతుంది, నీ జీవితం, నీ సమయం, నీ బ్రతుకు. అందుకనే గుండు గొరగడమే. నీ ఆస్తి క్షవరమా? నీ అందం క్షవరమా? నీ సమయం క్షవరమా? నీ జీవితం క్షవరమా? నీవు దేనికి? ఇప్పుడు సంసోను ఎవరు దొరికాడు? ఎవరు దొరికాడు? ఫిలిష్తీయులకు దొరికాడు. సంసోను ఎవరికి అందుబాటులో ఉన్నాడు? ఎవరికి అప్పగించింది? దెలీలా ఎవరికి అప్పగించింది? అరే ప్రేమించింది, తనతో కలిసి ఉంది, కపటం చేస్తుంది, చంపడానికి అప్పగించింది. ముందు చెబితే ఏనడే. పాపం మొదట్లో ఎలా ఉంటుంది? పాపం మొదట్లో ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది, జుర్రుకున్నట్టు ఉంటుంది, పాముకున్నట్టు ఉంటుంది. తర్వాత ఎలా ఉంటుంది? సంసోను ఎవరు? నేను తెలుగులో మాట్లాడుతున్నాను. సంసోను ఎవరు? వ్రతం చేయబడిన వాడా కాదా? విశ్వాస కాదా? నమ్మినవాడా కాదా? ఇలాంటి వాళ్ళు మనలో ఉన్నారా? నమ్మి కూడా పాపం చేస్తున్నారా? భర్తకు ద్రోహం చేస్తున్నారా? భార్యకు ద్రోహం చేస్తున్నారా? నటిస్తున్నారా? పాలు పొందుతున్నారా? బలలో ఉన్నారా మనలో ఇలాంటి వాళ్ళు? జీవిస్తున్నారా? నటిస్తున్నారా? అందుకని నీ అందం క్షవరం అయిపోతుంది, నీ ఆస్తి క్షవరం అయిపోతుంది, నీ ఆరోగ్యం క్షవరం అయిపోతుంది, నీ జీవితం క్షవరం అయిపోతుంది. యెహోవా ఎడబాసినని సంసోనుకు తెలియదు. విరజమ్మాలంటే నీ వల్ల కాదు. సింహాన్ని చీల్చిన తోడు, సింహాన్ని చీల్చిన సంసోను, 1000 మందిని చంపిన సంసోను, ఫిలిష్తీయులను హతం చేసిన సంసోను, అందుకనే పొలాలను పాడు చేసిన సంసోను ఇప్పుడు ఏమయ్యాడు? హ్యాండ్ షాప్. అందుకనే పట్టుకున్నారు, చేతులు ఎత్తారు, తీసుకెళ్లారు. ఎక్కడికి తీసుకెళ్లారు చెప్తారా మీరు? ఎక్కడికి తీసుకెళ్లారు? దాగోను దేవత గుడి దగ్గరికి తీసుకెళ్ళారు. గుడి స్తంభానికి కట్టేశారు. కట్టేసి ఏం చేశారు? శత్రువుకి శత్రువు దొరికితే ఏం జరుగుతుంది?
శత్రువుకి శత్రువు దొరికితే ఏం చేస్తారు? చంపేస్తారు కదా. సంసోను చంపారా, ఉంచారా? చంపలా కదా. ఎందుకు చంపలేదంటే చిత్రహింస పెట్టి చంపితే వీడిని ఇప్పుడే చంపడానికి వీల్లేదు. అందుకనే గుడి స్తంభానికి కట్టేశారు. కట్టేసి ఏం చేశారు? దబ్బనాలు పెట్టి గుడ్లను ఏం చేశారు? తోడేశారు. ఎక్కడున్నాడు ఈ సంసోను? ఎలాంటి వాడు సంసోను? అందుకనే గోతిని చీల్చి నీళ్లు తెచ్చిన సంసోను, ఫిలిష్తీయులను హతం చేసిన సంసోను, 1000 మందిని చంపిన సంసోను, పొల పంటలని నాశనం చేసిన సంసోను, సింహాల దవడలను చీల్చిన సంసోను, బలవంతుడైన సంసోను, నాజీరు చేయబడిన సంసోను, ప్రత్యేకించబడిన సంసోను ఇప్పుడు ఎక్కడున్నాడు? దాగోను దేవత గుడికి బలి పశువు అయినటువంటి వాడు. అందుకనే 2 కళ్ళు ఏం చేశారు? పీకి వేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? న్యాయాధిపతి కదా, ఇశ్రాయేలుకి 20 సంవత్సరాలు న్యాయాన్ని, అందుకనే గుడ్డివాడై ఇప్పుడు ఏం చేస్తున్నాడు? గానుగు తిప్పుతున్నాడు. తిరగలి విసిరేవాడయ్యాడు. సామాన్యమైన వాడు దౌర్భాగ్యమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. సంసోను దాగోను దేవత గుడికి కట్టేశారండి. గుండు చేయించుకున్నాడు. ఏడుపు వచ్చింది. ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు భయపడిపోతున్నాడు, బాధపడిపోతున్నాడు. అందుకని అడుగుతున్నారు ప్రజలు, సంసోను సంసోను, ఇజ్రాయెల్ ఏలిన వాడవు నువ్వు కదా, అందుకనే 1000 మందిని చంపిన వాడవు నువ్వు కదా, ఫిలిష్తీయులు పంట పొలాలను నాశనం చేసిన వాడవు నువ్వు కదా, నీకేంటి ఈ గతి? నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు? సంసోను, ఫిలిష్తీయులు సంసోను కళ్ళు ఎందుకు ఓడబెరికారో మీకు తెలుసా? కళ్ళే ఎందుకు తీశారు? ఫిలిష్తీయులు సంసోనుకి ఏం తీశారు? మొట్టమొదటిగా కళ్ళు తీశారు కదా. 2 కళ్ళు తీస్తే ఏమవుతుంది? మనకు ముందేముందో కూడా తెలీదు. నా పుస్తకం కూడా నాకు నా ముందేముందో, అందుకనే సర్వేంద్రియానం నయనం ప్రధానం. కళ్ళు లేనిదే ప్రపంచం లేదు. కళ్ళు లేకపోతే ప్రపంచాన్ని చూడలేము. అందుకని ఇప్పుడు ఎవరిని చూడలేడు. అందుకని ఇప్పుడు అంటున్నాడు 16వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 26వ అధ్యాయం చదవండి. అప్పుడు సంసోను యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే. ఇప్పుడు ఏం చేయాలనుకున్నాడు సంసోను? ఏం చేస్తున్నాడు? అర్థం కావట్లేదా? సంసోను ఈ వచనంలో ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు కదా. మనం మందిరానికి రాకపోతే, ఏ వ్యక్తి అయితే బలహీనతలో పడితే, పాపంలో పడితే, తప్పితంలో పడితే మనం ఏం చేస్తాం? ఇంకేం మందిరానికి వచ్చేది, నాకు ముఖం, అందుకని నేను దేవుని దగ్గరికి రాలేను, నేను వాళ్ళ ముఖం చూడలేను, వీళ్ళ దగ్గరికి రాలేను, అలాగైతే నేను ఇంటి దగ్గరే. ఇప్పుడు సంసోను అంటున్నాడు, జరిగిన తప్పంతా జరిగిపోయింది, దేవా యెహోవా ఈ ఒక్కసారి నన్ను ఒక్కసారి బలపరచమన్నాడు. అయ్యా ఒక్క ఛాన్స్ అయ్యా నష్టపోయింది నేనయ్యా, నా గుండె నష్టం వచ్చింది, చెప్పిన మాట వినలేదు, నష్టపోయాను, గుడ్డివాణ్ణయ్యాను, అందుణ్ణయ్యాను, శత్రువుల చేతిలో దొరికిపోయాను, చిక్కిపోయాను. నన్నెవరు పట్టించుకునేవాళ్ళు లేరు, నన్నెవరు విడిపించేవాళ్ళు లేరు, నా తరపున ఎవరు లేరు, మధ్యవర్తి లేరు,
నాకంటూ ఎవరు లేరు, ఒక్కసారి నన్ను బలపరచు ప్రభు అన్నాడు. బలపరచు అంటే ఏమన్నాడు? మళ్ళీ గుండు మీద వెంట్రుకలు మొలుస్తున్నాయి. ఏమంటున్నాడు? ఈ ఒక్కసారి నన్ను బలపరచము. చదవండి అక్కడ. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్క మారే దండించి పగ తీర్చుకొని నిమిత్తము యెహోవాకు ఏం చేశాడు? మొరపెట్టి ఆ గుడికి ఆధారముగానున్న ఆ 2 మధ్య స్తంభములను ఒకదానిని కుడి చేతను ఒకదానిని ఎడచేతను పట్టుకొని నేనును ఫిలిష్తీయులను చనిపోదుముగాకని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను. అలాగైతే చివరిలో ఎవరి మీద అనుకున్నాడు? సంసోను ఎవరి మీద అనుకున్నాడు? గుడి స్తంభముల మీద అనుకున్నాడు. ఎవరి మీద అనుకోవాలి? ఎవరి మీద అనుకోవాలి? ఇప్పుడు ఎవరి మీద? సంసోను ఎవరి మీద అనుకున్నాడు? దాగోను దేవత గుడి స్తంభముల మీద అనుకున్నాడు. ఎవరి మీద అనుకోవాలి మరి? సంసోను ఎవరి మీద అనుకున్నాడు? నువ్వెవరి మీద అనుకున్నావు? నేనెవరి మీద అనుకున్నావు? మనం ఎవరి మీద అనుకున్నాము? ఎవరి మీద అనుకోవాలి? దేవుని పిల్లలమైన నీవు నేను మనం ఈ ఒక్కసారి నన్ను బలపరచు. అలాగైతే సంసోను బలం ఎందులో నుంచి వచ్చిందంటే పశ్చాత్తాప ప్రార్థనలో వచ్చింది. రిపెంటెన్స్ అంటే పశ్చాత్తాపం కలిగింది. నేను చేసింది తప్పు, నన్ను క్షమించు. మనం తప్పు చేసినప్పుడు ఒక విశ్వాసికి ఈ ప్రార్థన ఉందా, ఈ అనుభవం ఉందా, ఈ కన్నీరు ఉందా, ఈ అనుభవం ఉందా? మందిరానికి రావట్లేదు, దేవునికి దూరంగా ఉంటున్నాము, కానీ పశ్చాత్తాపం లేదు. కఠినపరుచుకుంటున్నాం, కర్కశంగా ఉంటున్నాం, ఇష్టమైనప్పుడు వస్తున్నాం, కష్టమైనప్పుడు మానుకుంటున్నాం. సంసోను అంటున్నాడు, అయ్యా ఈ ఒక్కసారి నన్ను పశ్చాత్తాప ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నన్ను క్షమించయ్యా, చచ్చిన దాన్ని ముట్టాను, వెళ్ళకూడని దానికి వెళ్ళాను, తెలియలే దగ్గరికి వెళ్ళాను, శత్రువుల చేతికి చిక్కాను, నా జీవితం అంతా అయిపోయింది, నా బలాన్ని పోగొట్టుకున్నాను, నా వ్రతాన్ని పోగొట్టుకున్నాను, నా ప్రత్యేకతను పోగొట్టుకున్నాను, నా జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాను, ఇప్పుడు నేను చావుకు సిద్ధంగా ఉన్నాను, ఈ ఒక్క మారే నన్ను ఏం చేయాలి? బలపరచమన్నాడు. అందుకనే పశ్చాత్తాపంలో ఏముంది? పశ్చాత్తాపంలో ఏముంది? విశ్వాసి పశ్చాత్తాపంలో బలం ఉంది. మనం ఇందాక ప్రశ్న చదివాం. 16వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 6వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం. దెలీలా అడుగుతుంది, నీ మహాబలము దేనిలోనున్నదో నాకు తెలుపుము. అందుకని బలము, విశ్వాసి బలం ఎందులో ఉంది? విశ్వాసి బలం ఎందులో ఉండాలి? పశ్చాత్తాప ప్రార్థనలో. అందుకనే కీర్తనాకారుడు పాట రాశాడు కదా, కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా, క్షమాపణ నేను నిన్ను వేడుచున్నానని చెప్తున్నాడు. అందుకనే దావీదు తప్పు చేశాడు, పొరపాటు చేశాడు, పాపం చేశాడు. అంత మాత్రమే కాదు, ఆమె భర్తను చంపించాడు, హత్య చేశాడు, నష్టం చేశాడు. రాజు అయ్యిండు కూడా, దేవుని భక్తుడయ్యిండు కూడా పాపం చేస్తే దావీదేమంటున్నాడు, అయ్యా నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, నీ ఆత్మ నా యొద్ద నుండి తీసివేయకము. పశ్చాత్తాపడుతున్నాడు. దావీదు తప్పు చేసిన దానికంటే పరితపించాడు, పశ్చాత్తాపం కలిగాడు, కన్నీరు గార్చాడు, ప్రార్థన చేశాడు, జీవితాన్ని సరి చేసుకున్నాడు. అందుకనే ఉరియా భార్య యందు తప్ప దావీదులో ఏ లోపము
లేదు అన్నాడు. అందుకనే బలహీనుడైనటువంటి దావీదు ఆ కీర్తనలు రాశాడు. ఎన్ని కీర్తనలు రాశాడు? చాలా కీర్తనలు రాశాడు. తప్పు చేశానని రాశాడు. అయ్యో 2000 తరాల కింద తరతరాలకి నా జీవితము నన్ను చదువుకుంటారు, ఈ కీర్తనలు చదువుకుంటారు, ఈ కీర్తనలు పాడతారు, నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు, నన్ను చెడ్డగా అర్థం చేసుకుంటారని రాయకుండా ఉండలేదు. జీవితాన్ని సరి చేసుకున్నాడు. నీకు, నాకు, మనకు, రాబోయే తరాల వాళ్ళకు కూడా ఈ కీర్తనలు ఏం చేశాడు? అందించాడు. అందుకనే దావీదు అంటున్నాడు, పాట పాడుతున్నాడు 5వ కీర్తనలో, యెహోవా నా బలమా యథార్థమైనది పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా దావీదు బలం ఎందులో ఉంది? దావీదు బలం ఎందులో ఉంది? దావీదు బలం ఎవరిలో ఉంది? పాట పాడాం కదా, యెహోవా నా బలం. మరి నీ బలం ఎవరు? నా బలం ఎవరు? మన బలం ఎవరు? కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు, అయ్యా నాకు బలం అంటూ ఉంటే బంధువులు కాదు, నాయకులు కాదు, వాళ్ళు కాదు, వీళ్ళు కాదు, నాకు బలం ఎవరు? నా మంది ఎవరు? నా మార్బలం ఎవరు? నాకు శక్తి ఎవరు? నా తోడెవరు? అందుకనే యెహోవా నా బలం. అందుకని విశ్వాసి బలం ఎందులో ఉంది? పశ్చాత్తాప ప్రార్థనలో ఉంది, దిద్దుకుంటే ఉంది, పరితపిస్తే ఉంది, మొరపెడితే ఉంది, కన్నీరు గారిస్తే ఉంది, సరి చేసుకుంటే లేదు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. సంసోను అంటున్నాడు, అయ్యా ఈ ఒక్కసారి మాత్రమే నన్ను బలపరచు, అందుకనే నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్తున్నాడు. దేవుని పిల్లలమైన నీవు, నేను, మనం జీవితంలో పశ్చాత్తాపడితే, దేవునికి మొరపెడితే, కన్నీటితో ప్రార్థన చేస్తే దానిలో ఏముంది? పశ్చాత్తాప ప్రార్థనలో ఏముంది? విశ్వాస బలం ఎక్కడుంది? ఉంది. ఒక వ్యక్తి సహోదరుడైన, సహోదరి అయినా, పురుషుడైనా, స్త్రీ అయినా, ఒక వ్యక్తి భర్త దగ్గర, భార్య దగ్గర, బంధువుల దగ్గర, తండ్రి దగ్గర, దేవుని దగ్గర నేను తప్పు చేశాను, నన్ను క్షమించాలంటే ఎంతో ధైర్యం, దమ్ము కావాలి. నేను తప్పు చేశాను, నన్ను క్షమించమనడానికి ఎంతో ధైర్యం కావాలి. దేవుని పిల్లలమైన నీవు, నేను, మనం సంసోను బలం ఎందులో ఉంది? పశ్చాత్తాప ప్రార్థనలో ఉంది అని మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనం చూస్తే 34వ కీర్తన, క్షమించండి, 26వ కీర్తన. దానికంటే ముందు రోమాపత్రిక 4వ అధ్యాయం 21వ వచనం. రోమాపత్రిక 4వ అధ్యాయం 21వ వచనం. రోమాపత్రిక 4వ అధ్యాయం 21వ వచనం. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందేదను. అపోస్తుడైన పౌలు రోమా సంఘానికి ఉత్తరం రాస్తే ఏమన్నాడు? విశ్వాసి బలం ఎందులో ఉంది? విశ్వాసి బలం ఎందులో ఉంది? నిద్ర వస్తుందా? ఎక్కువైపోయిందా? విసుగ్గా ఉందా? అక్కడే మనం చదివాం, విశ్వాసము వలన బలము పొందెను. విశ్వాసం వలన ఏం పొందాలి? బలం పొందాలి.
విశ్వాస బలం ఎక్కడుంది? విశ్వాసంలో ఉంది. అందుకనే దేవుని పిల్లలమైన నీవు నేను మనం విశ్వాసులలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. దావీదు ఫిలిష్తీయులకు ఇజ్రాయేలుకు చాలా కాలంగా గొడవ జరుగుతుంది కదా. ఫిలిష్తీయుల్లో ఒకడున్నాడు, ఇజ్రాయేల్లో ఎవరు కూడా లేరు. ఫిలిష్తీయుల్లో ఉన్న ఒకడు వచ్చి, మీరందరూ రావద్దు, మేము సైన్యమంతా రావద్దు, మీలో ఎవడైనా ఒకడు, మాలో ఎవరంటే నేను వస్తున్నాను, దమ్ముంటే మీలో ఎవరైనా ఒకరు రండి, మాలో నేను ఒక్కడిని వస్తా, మీ వాడు గెలిస్తే మేము దాసులం అవుతాం, మేము గెలిస్తే మీరు మాకు. ఉదయాన్నే లేచి ఫిలిష్తీయులు ఎదురుగా వచ్చి మీ గొడవ జరిగేటప్పుడు తొడజరుస్తారు కదా, తొడగొడుతున్నాడు, అక్కడ రాయబడింది. మళ్ళీ సాయంత్రం నిద్రపోయేప్పుడు వచ్చి మళ్ళీ ఏం చేస్తున్నాడు? మళ్ళీ తొడజరుస్తున్నాడు. ఇశ్రాయేలీలు బహుభీతులైరి అని ఉంది. గడగడ గడగడ వణుగుతున్నారు. ఎవరు లేరు, మిలిటరీ బలం ఉంది, సైన్యాధిపతులు ఉన్నారు, అబ్నేరు ఉన్నాడు, రాజు సౌలు ఉన్నాడు, దావీదు అన్నయ్యలు మిలిటరీ పోయి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఏలియాబు ఉన్నాడు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. ఎవరు కూడా ముందుకే. సంసోన్ అంటున్నాడు, ఫిలిష్తీయుని ఎవడైతే జయిస్తాడో వాడికేమిస్తాను? రాజ్యాన్ని ఇస్తాను, నా కుమార్తెను కూడా ఇస్తానంటున్నాడు. ఈ విషయం ఆనోట పడి వీడికి కూడా మొత్తానికి తెలిసింది. వీడు అడవిలో ఏం చేశాడు? మందను పొలంలో వదిలేసి, ఎవరు? దావీదు గొర్రెల దగ్గర ఉండకుండా వేరే వాళ్ళకి అప్పచెప్పాడో వదిలేసి వచ్చి వింటున్నాడు. వీళ్ళ అన్నయ్యలు అన్నారు, ఏరా నువ్వు ఇందుకోసమే కదా వచ్చింది, నీ మైండ్ సెట్ మాకు తెలుసు, నువ్వు ఇలాంటి వాడివే అని చెప్పి గద్దెస్తున్నారు. వీళ్ళతో కుదరదని చెప్పి చాటుకి వెళ్ళి మళ్ళీ వేరే వాళ్ళని అడుగుతున్నారు అసలు ఏంటి కథని. మళ్ళీ వాళ్ళు కూడా చెబుతున్నారు. అటునుంచి ఇటు వచ్చాడు, మరలా అందరినీ కదిలించాడు, విషయం తెలుసుకున్నాడు, అంతా సమాచారం తెలుసుకున్నాడు. ఇప్పుడు అంటున్నాడు, నేను వెళ్తాను గొలియాతు మీదకి యుద్ధానికి అంటున్నాడు. ఎవరు వెళ్తానంటున్నాడు? దావీదు ఎంతున్నాడు? దావీదు బొడ్డోడు. గొలియాతు ఎంతున్నాడు? ఇజ్రాయిల్లో ఎత్తుగా ఉన్నవాడు ఎవరు? ఫిలిష్తీయుల్లో ఎత్తుగా ఉన్నవాడు గొలియాతు. ఇశ్రాయేల్లో ఎత్తుగా ఉన్నవాడు ఎవరు? సౌలు. మీరు చరిత్ర చదివేటప్పుడు వీడు సౌలు భుజముల మీదకి ఇజ్రాయేల్ తల అందరికంటే ఇజ్రాయేల్ తల కంటే సౌలు తల ఎత్తుగా ఉందని రాయబడింది కదా. ఇశ్రాయేల్ అందరిలో ఎత్తువాడెవరు? సౌలు. ఫిలిష్తీయుల్లో ఎత్తువాడెవరు? గొలియాతు. ఈ ఉన్న వాళ్ళల్లో తక్కువవాడెవరు? దావీదు. ఇప్పుడు దావీదు అంటున్నాడు, నేను ఫిలిష్తీయుడిని ఏ విధంగానైనా నేనేం చేస్తాను? చంపుతానంటున్నాడు. అరే ఎలా చంపుతావు? నేను చంపుతా. సౌలు పిలిపించాడు, అరే నువ్వెవరివి? నేను యెషయా కుమారుణ్ణి, నువ్వు పిల్లవాడివి, చూడ్డానికి బొడ్డవాడివి, తక్కువగా ఉన్నావు, నువ్వు జయిస్తావా? జయిస్తాను. ఒకవేళ వాడిని జయించకపోతే వాడిని నిన్ను చంపుతాడు. చంపినా పర్వాలేదు, నువ్వు చచ్చిపోతే మాకు ఇబ్బంది లేదు. మమ్మల్ని ఏం చేస్తాడు? మమ్మల్ని దాసులుగా చేసుకుంటాడు. మమ్మల్ని కూడా ఏం చేస్తాడు? మమ్మల్ని కూడా. కండిషన్ తెలుసా? తెలుసు. వెళ్తావా? వెళ్తాను. చంపుతావా? చంపుతాను. ఏంది రుజువు? నేను మందను కాసేటప్పుడు సింహం వచ్చింది. సింహం నోటి పడకుండా ఏం చేశాను? దాని నోట్లో నుంచి గొర్రె పిల్లను లాగాను. ఆ తర్వాత ఏం జరిగింది? ఎలుగుబంటి వచ్చింది. ఎలుగుబంటి నోట పడకుండా దాన్ని కూడా కాపాడాను. సింహమును కాపాడిన వాడిని, ఎలుగుబంటిని కాపాడిన వాడిని, సున్నతి లేని ఫిలిష్తీయుడు నా ముందు ఏ పాటి వాడు? నేను వెళ్తాను, వాడిని దెబ్బేసి కొడతాను, చంపుతానని చెప్తున్నాడు.
అందుకని వెళ్ళాడు. దావీదు వెళ్ళి ఏం చేశాడు? జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పాటి వాడని చెప్పి గిరా దిప్పి ఏం చేశాడు? పడటంతో 6 మూళ్ళ జానుండా వాడు ఏం చేశాడు? మన ఏరియాలో తాడి చెట్టు పడ్డట్టు ఒకేసారి బోర్లు పడ్డాడు. పైకెక్కి నిలబడ్డాడు. ఈయన కత్తి లేదు, కత్తి కావాలా, కత్తి తీసుకోరంటే వద్దన్నాడు. డాల్ తీసుకోరంటే వద్దన్నాడు. శిరస్త్రాణం అంటే అసలు అలవాటు లేదన్నాడు. వీడు అన్నిటి కలిసి వస్తున్నాడు. గొలియాత్ అన్నాడు, ఏరా నేను ఎట్ట కనపడుతున్నాను? కుక్కలా కనపడుతున్నానా? కర్ర తీసుకొని వస్తున్నావే, అసలు నువ్వెంత నేనెంత అని చెప్తున్నాడు కదా. అలాగైతే దావీదు బలం ఎక్కడుంది? దావీదు బలం ఎక్కడుంది? విశ్వాస బలం ఎక్కడుంది? విశ్వాసంలో ఉంది. దావీదు వాడి శిరస్త్రాణాన్ని చూడలేదు, వాడి డాలుని చూడలేదు, వాడి ఈటని చూడలేదు, వాడి కత్తిని చూడలేదు, వాడికి రక్షణ కవచాన్ని కూడా చూడలేదు. ఎవరిని చూశాడు? జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పాటి వాడు అని అన్నాడు. అందుకనే ఒక్క దెబ్బతో పడిపోయాడు. కత్తి వరలోనే ఉంది. గొలియాత్ దగ్గర ఉన్న వరలో కత్తి తీసుకొని తెగేసి రాజుగారికి తెచ్చిచ్చాడు. ఎవడరా ఈ బొడ్డోడు? ఫలానా వాడని చెప్పాడు. అందుకని ఏం కావాలి? పిల్ల కావాలి. ఎవరిని కావాలి? మేకాలను కావాలి. అలాగైతే దేవుని పిల్లలమైన నీవు నేను మనం విశ్వాస బలం ఎందులో ఉండాలి? విశ్వాసంలో ఉండాలి. జార్జ్ ముల్లర్ గారనే భక్తుడు అనాథాశ్రమాన్ని జరుపుతున్నాడట. వాళ్ళు బాలబాలికలు 2000 మంది ఉన్నారట. ఒకరోజు ఓ చిన్న అమ్మాయిని పిలిచి, పాప నువ్వు రా, నేను దేవుడు చేసే అద్భుత కార్యాలను చేస్తానని వెళ్ళి ప్రార్థన గదిలోకి తండ్రి నీ మహిమను వెల్లడిపరుచుకొని ప్రార్థన చేశాడంట. ఆ రోజు ఉదయాన్నే టిఫిన్ టయానికి ఏమీ తయారు చేయలేవు, డబ్బులు పైసలు కూడా లేవు. అయితే ఒక అతను తీసుకొచ్చి రొట్టెలు తయారు చేసి, నాకు రాత్రి అంతా నిద్ర పట్టలేదు, అందుకని ఈ రొట్టెలు తీసుకొని వచ్చాను, దేవుడు మీకేమన్నాడని ఇచ్చెళ్ళాడంట. అందుకని రొట్టెలన్నీ పిల్లలకి ఏం చేశారు? టిఫిన్ పెట్టారు. ఈలోగా రొట్టెలు తినడం అయిపోగానే పాల వ్యాన్ వచ్చి, ఒక లారీ వచ్చి గేటు దగ్గర ఆగిపోయిందంట. టైర్కి పంచర్ పడాక ఏమైంది? పాలు ఎక్కువ టైం ఉంటే పాడైపోతాయి, ఇరిగిపోతాయి, కాబట్టి మీ పిల్లలకి ఇచ్చేస్తున్నాము, మీ పిల్లలకి మీరు వాడుకున్నాను. అందుకనే దేవుడు ఏం చేశాడు? డబ్బులు లేవు, ఏమి లేవు, 2000 మంది పిల్లలకి ఏం జరగాలి? అందుకనే ఏం చేశాడు? విశ్వాసాన్ని బట్టి దేవుడు. ఓ రోజు మద్రాసులో బక్సింగ్ గారు మీటింగ్లు కాన్విగేషన్ జరుగుతుంటే ఆ రోజు ఎక్కువ మంది వచ్చారంట. కాన్విగేషన్కి వచ్చిన తర్వాత భోజనం ఇంకా సిద్ధం కాలేదు. అప్పటికి 1 గంట అయింది. 2 గంటలకి మెసేజ్ క్లోజ్ అవుతుంది. మధ్యలో 1 గంట అప్పుడు వంట వండేవాళ్ళు ఎవరో కాబోలు వచ్చి సైగ చేస్తే ఇట్లా అన్నాడట బక్సింగ్ గారు. మళ్ళీ ఓ పావు గంట, అర్ధగంట తర్వాత మళ్ళీ వచ్చి కనీసం సరుకులన్నా తెచ్చుకోవాలని చెప్తే ఇట్లా అన్నాడట. మళ్ళీ పావు గంట తర్వాత వచ్చి ఒకవేళ డబ్బులున్నా సరుకులు కొనుక్కొచ్చినా వండి పెట్టే టైం లేదు అన్నాడట. 1 గంట అయిపోయింది, ఆమెననేసారంట. అంతలోకే గేటు దగ్గర ఒక పెద్ద లారీ వచ్చి, ఎందుకంటే భోజనాలు వండలేదు, ఎంతమందికి భోజనాలు అట్టు పెడతారని వచ్చిన వాళ్ళందరూ కంగారు పడిపోతున్నారు, వండేవాళ్ళు కంగారు పడిపోతున్నారు. పక్కనున్న వాళ్ళు చెప్పడానికి ప్రయత్నం చేస్తే సైగ చేస్తున్నాడు ఆపమని. ఆయన అయితే తొణకలేదు, బెణకలేదు, భయపట్టలేదు, ఈ చెమటలు పట్టలేదు, వీళ్ళందరినీ ఏం చేయాలనే భావన ఆయనలో లేదు. నిబ్బరంగా ఉన్నాడు, నిమ్మలంగా ఉన్నాడు. ఏం జరిగిందంటే మద్రాసులో కోటీశ్వరుడి కుమార్తె వివాహం జరుగుతుంటే ఆ కోటీశ్వరుడి కుమార్తె వివాహం
జరుగుతుండగా ఆ పెండ్లి కుమారుడు జంప్ అయిపోయాడు, మిస్ అయిపోయాడు. ఏమయ్యాడో తెలియదు. అందుకని మిస్ అయిపోయాక ఆయన మనస్తాపం చెంది ఏడ్చుకొని ఈ భోజనాలన్నీ పడేసి ఇంటికి వెళ్దాం పదండి అంటే అందులో భక్తుడు ఉండి, ఇక్కడ ఒక భక్తుడు ఉన్నాడు, క్రీస్తు భక్తుడు. ఆయన అనేక మంది ప్రజలు ఉన్నారు, వాళ్ళకి భోజనం తీసుకెళ్దాము, ఆయన ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి, ఆయన మంచివాడని చెప్పగానే మీరు కూడా రండి, మీకోసం ప్రార్థన చేస్తాడు, మీరు కూడా దీవించబడతారని చెప్తే ఆయనతో కూడా కలిసి ఏం చేశాడు, ప్రజల్ని భోజనాలు వంట పూర్తిగా తీసుకొని మద్రాసు మీటింగ్ దగ్గరికి వెళ్తే ఆ రోజు మన సంఘాల్లో ఏ భోజనం ఉంటుంది మీకు తెలుసు కదా, ఓన్లీ భోజనం వైట్ రైస్ సాంబారు మాత్రమే. ఆ రోజు ఏం జరిగింది, బిర్యానీ అద్భుతమైన భోజనం తిన్నారు. అలాగైతే ఆయన ఏడ్చి నా పరిస్థితి అయిందయ్యా, నా కుమార్తె వివాహం ఇలాగ అయిపోయిందంటే ప్రార్థన చేస్తే మళ్ళీ 4 రోజులకే అంతకంటే గొప్పవాడు ఘనంగా క్రమంగా మర్యాదగా జరిగింది. ఆ కోటీశ్వరుడు కూడా ప్రభువుని నమ్ముకున్నాడు. అందుకనే విశ్వాస బలం ఎక్కడుండాలి, విశ్వాస బలం ఎక్కడుండాలి, విశ్వాసంలో ఉండాలని మనం చూస్తూ ఉన్నాం. అలాగైతే దేవుని పిల్లలమైన నీవు నేను మనం తిమోతికి రాసిన యోహాను సువార్త 2వ పత్రిక, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను, తండ్రులారా ఆది ఉండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉన్నది. చాలండి. బలం ఎక్కడుంది, దేవుని వాక్యంలో ఏముంది, దేవుని వాక్యంలో బలం ఉంది కదా. విశ్వాసంలో బలం ఉంది, పశ్చాత్తాపంలో బలం ఉంది. 3వదిగా విశ్వాస బలం ఎక్కడుంది, దేవుని వాక్యంలో బలం ఉంది. బైబిల్ ఉంది కానీ చదువుతున్నావా, చదవచ్చు కూడా చదువుతున్నావా, రోజు చదువుతున్నావా, అసలు చదవట్లేదా, నెల నుంచి చదవట్లేదా, వారం నుంచి చదవట్లేదా, బైబిల్ అయితే తీయడం లేదా. మీకు తెలుసో తెలీదు, హిందువులుగా ఉండేవాళ్ళు, ముస్లింలుగా ఉండేవాళ్ళు తల్లిదండ్రులను బట్టి, భర్తలను బట్టి, ఇంట్లో కుటుంబ పరిస్థితులను బట్టి చాటుగా బాత్రూంలో వాష్రూమ్లో పోయి, బెడ్రూమ్లో పోయి పుస్తకాల మధ్యలో పెట్టుకొని కుదరక సతమతమై వింటున్నారు. మనకు స్వేచ్ఛ ఉన్నా, అవకాశం ఉన్నా, వీలున్నా, వాళ్ళున్నా మనకు నిద్రే కానీ, సమాచారమే కానీ, ముచ్చట్లే కానీ, వాక్యం చదువుకోవాలనే ఆకాంక్ష కోరిక అనేది. అందుకనే వాక్యంలో ఏముంది, బలం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని ఏం చేశాను, భుజించి తిని. నా వైపు చూడండి, మీరు చదివేటప్పుడు కింద చూడండి, నా వైపు చూడండి. మీరు ఎవరు తలంచుకోవద్దు, నిద్రపోవద్దు. తల్లి నిద్రపోవాకు, విను. దేవుని వాక్యంలో ఏముంది, బలం ఉంది. ఇర్మియా అంటున్నాడు, నీ మాటలు నాకు దొరకగా నేను భుజించి తిని. భుజించడం అంటే అర్థం ఏంటి, మనకు భోజనానికి పిలిచారు, చిన్నగా హాయిగా స్థాయిగా ఐటమ్స్ అన్నీ ఏం చేస్తాం, తింటాం అన్నమాట కదా భుజించటం అంటే. అలాగైతే యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. నరపుత్రుడా
నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుము. నాతో సెలవీయగా నేను దానిని భక్షించడం అంటే అర్థం ఏంటి? భుజించడం అంటే ఏంటి? భక్షించడం అంటే ఏంటి? భుజించడం అంటే తినడం సాధారణంగా. భక్షించడం అంటే దాని మీద పడి, ఆ కోడి మీద పడి, ఆ జాయింట్ల మీద పడి మనం ఏం చేస్తున్నాం? పీక్కొని తింటాం అన్నమాట. అందుకని వాక్యాన్ని ఏం చేయాలన్నాడు ఇర్మియా గ్రంథకర్త? భుజించాలన్నాడు. ఎహెజ్కేలు గ్రంథకర్త ఏమన్నాడు? భక్షించాలన్నాడు. భక్షించాలంటే ఎలా ఉండాలి? బాగా ఆకలేస్తే ఏం చేస్తాం? బాగా ఆకలేస్తే ఏం చేస్తాం? ఏ రుచి కూడా, రుచి కానీ శుచి కానీ చూడం. శుభ్రంగా ఉందని, టేస్ట్గా ఉందని చూడం కదా. అందుకని మనకి ఆకలేస్తే మనం ఏం చేయాలి? భక్షించేవాళ్ళం, భుజించేవాళ్ళంగా ఉండాలి. దేవుని పిల్లలమైన నీవు నేను మనం వాక్యాన్ని తింటున్నామా? వాక్యాన్ని భక్షిస్తున్నామా? వాక్య బలం ఉందా? అందుకని వాక్యంలో బలం ఉంది, విశ్వాసంలో బలం ఉంది, పశ్చాత్తాపంలో కూడా బలం ఉంది. తిమోతికి రాసిన రెండవ పత్రిక, తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. తిమోతి 2వ పత్రిక. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. దేని చేత? దేనిలో బలం ఉంది? దేనిలో బలం ఉంది? కృపలో బలం ఉంది, వాక్యంలో బలం ఉంది, ప్రార్థనలో బలం ఉంది, విశ్వాసంలో బలం ఉంది. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాము? కృపలో బలం ఉంది కదా. ఇప్పుడు మనం మందిరానికి వచ్చామంటే, కూర్చున్నామంటే, వినగలుగుతున్నామంటే దేవుని కృప మాత్రమే. అందుకని ఆయన కృప లేకుండా మనం, అలాగైతే దేవుని పిల్లలమైన నీవు నేను మనం తిమోతికి రాస్తూ అంటున్నాడు, కృప చేత ఏం కావాలి? బలవంతుడవు కమ్ము. అనారోగ్యం ఉందా? బాధలున్నాయా? కష్టాలున్నాయా? అప్పులున్నాయా? సంతానం లేదా? సమస్యలు ఉన్నాయా? ఏమున్నాయి? ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికి వెళ్తే జ్వరం ఊరికినే పోతుందంటగా, ఇక్కడికి వెళ్తే కలిసి వస్తుందంటగా, టీవీలో 10,000 ఇస్తే సంతానం కలుగుతున్నారంటగా కదా. పౌలు గారు ఎవరు? పౌలు గారు ఎవరు? పౌలు గారు పాల్ మిరాకిల్ సెంటర్ కదా. పౌలు గారు చేతి గుడ్డలు పట్టుకొని బాగయ్యారు. పౌలు గారు ముట్టి బాగయ్యారు. పౌలు గారు నీడబడి కూడా, నీడ తగిలి కూడా ఏమయ్యారు? బాగయ్యారు. ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నాడంటే, నాకు సమస్య ఉందయ్యా, నా శరీరంలో ఏముంది? నా శరీరంలో ఏముంది? ముళ్ళు ఉంది. ఆ ముళ్ళు ఏం చేస్తుంది? ముళ్ళు ఏం చేస్తుంది? గుచ్చుకుంటుంది. నేను తట్టుకోలేకపోతున్నాను, ఓర్చుకోలేకపోతున్నాను, నా బాధ ఇదని చెబితే దేవుడు ఏమన్నాడు? దేవుడు ఏం చెప్పాడు? ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు పౌలు గారు? 3 సార్లు యూదుడు ప్రార్థన చేశాడంటే అర్థం ఏంటి? పరిపూర్ణంగా ప్రార్థన చేశాను నా సమస్యని, నా వ్యాధిని. దేవుడు ఒకటే మాట అన్నాడు. ఏం చెప్పాడంటే, నువ్వు ఇంక ఇవన్నీ ఏం చాలు, నా కృప నీకు చాలు. అందుకని దాని అర్థం ఏంటి? నీ శరీరంలో ఆ సమస్య, ఆ వ్యాధి ఉండాల్సిందే. ఏముంది? కానీ ఏముంది? నా కృప నీకు, నీ వ్యాధి కంటే, బాధ కంటే, సమస్య కంటే ఏది ఎక్కువైంది? నా కృపలో నీకేముంది? బలం ఉంది.
అందుకనే పిల్లలు చనిపోతే మా అమ్మాయే చనిపోవాలా అని అనుకుంటారు కదా. నాకే అమ్మాయిలు పుట్టాలా, కృప నీకు చాలు. అందరికి వ్యాధులు తగ్గుతున్నాయి, నా వ్యాధే, నా కృప నీకు. అసలు పౌలు గారి విశేషం ఏంటి? ఎవరెవరు వ్యాధులు, బాధలు, జబ్బులు ఎవరు బాగు చేశారు? పౌలు గారు బాగు చేశాడు. మరి పౌలు గారికే వ్యాధి వస్తే ఏం కాలేదు, అందుకనే స్వస్థత నీకు లేదు. అందరిలాంటి వ్యక్తి కాదు పౌలు గారు. అందుకని నీ ప్రత్యక్షత ఎలాంటిది? ప్రత్యేకమైనటువంటిది. అందుకని నీకేం కావాలంటే నా కృప నీకు చాలు. ఇప్పుడు మనకు కూడా ఏం కావాలి? అది లేదు, ఇది లేదు, ఏడుద్దామా, బాధపడద్దామా, ఇంటి దగ్గర ఉందామా, మందిరానికి రాకుండా ఉందామా, వేరే మందిరానికి వెళ్దామా? దేవుడు ఏం చెబుతున్నాడు? నా కృప. అందుకనే దేవుని కృప మనకేం కావాలి? సంతృప్తికరమైనటువంటి జీవితం. అందుకనే నేను ఏ స్థితిలో ఉన్నా నీ కృప నాకుంది, అది మాత్రమే చాలు. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైంది. సణుక్కుందామా, గొణుక్కుందామా, బాధపడదామా, ఇబ్బంది పడదామా, బలం ఎందులో ఉంది? ఇశ్రాయేలీలందరూ ఏం కోరుకున్నారు? ఇశ్రాయేలీలందరూ ఏం కోరుకున్నారు? ఇశ్రాయేలీలందరూ ఎందో మనం వాక్యం చూసాం కదా, వాక్యంలో బలం ఉంది కదా. ఇజ్రాయేలీలందరూ మాకు కీరకాయలు లేవు, దోసకాయలు లేవు, ఉల్లిగడ్డలు లేవు, చేపలు లేవు అని ఏడ్చారు కదా, సణుక్కున్నారు కదా. ఏమయ్యారు? వాళ్ళు రాలిపోయారు. మరి యెహోషువ, కాలేబు ఏం చేశారు? యెహోషువ, కాలేబు బిర్యానీ నా మా అవసరం అని కోరలేదు. ఏం తిన్నారు? మన్నా తిన్నారు. మన్నా తిన్నవాడు ఏమంటున్నాడంటే మోషేతోటి అంటున్నాడు, నేడు నేను నీవు పంపిన నాడు నాకు ఎంత బలం ఉందో ఇప్పుడు కూడా అంతే బలం ఉంది. మరి అన్నీ కోరుకున్న వాళ్ళు ఏరి రాలిపోయారు. అందుకనే మన్నాని తిన్నవాళ్ళు 40, 40, 80 సంవత్సరాల వరకు అలాగే శక్తిగా, పితరులు పూరేడులు, చికెన్లు, మాంసాలు తిని అరణ్యంలో ఏమయ్యారు? పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయారు. మన్నా తిన్నవాడు ఏమయ్యాడు? అప్పటి నుండి ఇప్పటికి కూడా ఏమయ్యాడు? అందుకని మనకు చికెన్ కావాలా, బిర్యానీ కావాలా, వాక్యం కావాలా? అందుకనే శరీర సంబంధమైన ఆహారం తినాలి. కానీ వాక్యాన్ని తిన్నవాడు, దేవుణ్ణి అనుసరించిన వాడు ఎంతకాలం ఉన్నాడు? అప్పుడెంత బలం ఉందో ఇప్పటికి కూడా అంతే బలం ఉంది. చివరిగా మనం చూస్తే తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. అందుకని ఎరిగిన వాళ్ళ, ఎరగని వాళ్ళ? మనం అనుకుంటాం అదేందండి, మేము 20 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నాం, మేము చిన్నప్పటి నుంచి తెలుసు అని. అంటే ఎరగటం కాదు, దేవుని ఎరిగిన అనుభవం, తెలుసుకున్నటువంటి. తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి ఎలా చేస్తారు? గొప్ప కార్యములు. అలాగైతే సంసోన్ అంటున్నాడు, ఇప్పుడు ఈ ఒక్కసారి నన్ను బలపరచుమన్నాడు. చదవండి న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 26వ వచనం. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకునుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కసారి దండించి పగ తీర్చుకొనునని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారముగానున్న 2 మధ్య స్తంభములలో
ఒకదాని కుడి చేతును ఒకదాన్ని ఎడమ చేతును పట్టుకొని నేను ఫిలిష్తీయులను చనుపుకోదుముగాకని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానుల జనులందరి మీదను పడిను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమంతా అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువైను. సంసోను విజయమా వీరమరణమా? ఏ మరణాన్ని పొందాడు? వీరమరణాన్ని. సంసోను పేరు హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల పట్టికలో ఉందా లేదా? ప్రపంచానికి జ్ఞాని అయిన సొలొమోను పేరు లేదు, కానీ సంసోను పేరు ఎక్కడుంది? విశ్వాస వీరుల పట్టికలో ఉంది. అందుకని ప్రారంభంలో విజయం కలిగి సాగాడు, మధ్యలో ఓడిపోయాడు, చివరిలో మళ్ళీ ఎలా అయ్యాడు? జీవితకాలం అంతా చంపిన ప్రజల కంటే ఒక్క మారే 3000 మందిని. అందుకనే దేవుని పిల్లలమైన నీవు నేను మనం సంసోను యొక్క బలాన్ని తెలియలా అడుగుతుంది. నీ మహాబలము దేనిలోనున్నది అని ప్రశ్నిస్తుంది. అందుకనే విశ్వాసి బలం దేనిలో ఉండాలి? ఒకటి పశ్చాత్తాప ప్రార్థనలో, రెండవదికి విశ్వాసి బలం విశ్వాసములో ఉండాలి, రోమపత్రికలో మనం చూసాం. మూడవదిగా విశ్వాసి బలం ఎక్కడ ఉండాలి? వాక్యములో విశ్వాసి బలం, యోహాను పత్రికలో. నాలుగవదిగా మనం చూస్తే విశ్వాస బలం ఎక్కడ ఉండాలి? తిమోతిలో, కృపలో ఆయన బలాన్ని తమ దేవుని ఎరుగువారు. ఐదవది తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. దేవుని పిల్లలమైన నీవు నేను మనం బలలో పాలు పూర్వం వాక్య వెలుగులో మన జీవితాల్ని పరీక్ష చేసుకొని బలలో పాలు పొందాం. మనం బలం ఎక్కడ పోయింది? ఎక్కడ బలాన్ని పొందుకోవాలి? విశ్వాస బలం ఎందులో ఉన్నది? సంసోను బలం ఎందులో పోయింది? నీ బలం ఎందులో పోయింది? పోగొట్టుకున్న దాన్ని ఎలాగ సమకూర్చుకోవాలో లేఖనాల్లో మనం వింటూ వచ్చాం. వాక్య వెలుగులో మన జీవితాలను పరీక్ష చేసుకొని బలలో పాలు పొందాం.